నిర్గమాకాండము, ఆదికాండము కొనసాగింపుగా ఈ నిర్గమాకాండము, ఆదికాండముల యొక్క మొదలైన వివరణను ఈ నిర్గమాకాండము కొనసాగించుచున్నది. ఈ గ్రంథ శీర్షిక ఎక్సోడోస్ అనే గ్రీకు పదము నుండి గ్రహింపబడింది. దీని అర్థం తరలిపోవటం లేక విడిచిపెట్టిపోవటం. ఐగుప్తులు ఇశ్రాయేలీల బానిసత్వం నుండి దేవుడు వారికి కలిగించినటువంటి విడుదలను, దేవుని ప్రజలుగా వారి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడాన్ని ఈ పదం వివరిస్తున్నది. నిర్గమకాండానికి సంబంధించి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల నిర్గమన తేదీ గురించి రచయితలలో అనేకమైన భేదాభిప్రాయాలు కలవు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నిర్గమకాండము ఇశ్రాయేలీల యొక్క ప్రజల యొక్క విడుదలను గురించి తెలియజేస్తూ ఉన్నది. చారిత్రకంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొంది దేవుడు ఏర్పరచుకున్న జాతిగా స్థిరపడిన తరువాత ఆ జాతితో దేవునికి నిబంధనను రాతపూర్వకంగా బయలుపరచడాన్ని, దేవుని విమోచన కార్యాలను నమోదు చేయడానికి ఈ గ్రంథం రాయబడినది. ఐగుప్తులు యాకోబు సంతానం అణచివేత, హింసలు, బాధలు, బానిసత్వం, పసిపిల్లల సామూహిక వధ మొదలైన వాటితో నిర్గమాకాండం మొదలవుతున్నది. విమోచింపబడిన తన ప్రజల మధ్య అరణ్యములో దేవుని సన్నిధి, శక్తి, మహిమ ప్రత్యక్షీకరణ అంటే ప్రత్యక్ష గుడారముతో ఈ గ్రంథము ముగుస్తున్నది. నిర్గమాకాండాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించారు. 1వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయాల వరకు మనం చూసినప్పుడు యోసేపును ఎరుగని ఫరో క్రింది ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను అణిచివేసిన విధానాన్ని, దేవుడు ఐగుప్తుపై తన బాహువును చాపి గొప్ప తీర్పుతో ఇశ్రాయేలును విమోచించడాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఈ భాగం వివరిస్తూ ఉన్నది. ఈ భాగంలో వర్ణింపబడిన ఇశ్రాయేలీల చరిత్రలో చిరస్మరణీయమైన ఘటనలు చోటు చేసుకున్నవి. వాటిలో ప్రధానంగా మోషే జననం, అతని సంరక్షణ, మోషే సిద్ధపాటు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నవి. మండుతున్న పొద దగ్గర మోషే పిలుపు, మోషేను దేవుడు పిలిచిన విధానాన్ని ఇది తెలియజేస్తూ ఉన్నది. అంతేకాక ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లను దేవుడు ఏ విధంగా సృష్టించాడు అనే విషయాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తున్నది. అంతేకాక ఇశ్రాయేలు జీవితాల్లో బైబిల్ గ్రంథమంతటిలో జరిగినటువంటి గొప్ప అద్భుతాల్లో ఎర్ర సముద్రాన్ని దాటం ఒక విశేషమైన ఘట్టం. ఆ విశేషమైన ఘట్టం ఈ నిర్గమాకాండంలో కనిపిస్తూ ఉన్నది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమనాన్ని పాత నిబంధన అంతటిలో ఒక మహా విమోచన అనుభవంగా వారు ఎంచారు. 16 నుంచి 18 అధ్యాయాలు ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో సీనాయి పర్వతాన్ని వెళ్ళడాన్ని వివరిస్తాయి. తాను విమోచించిన తన ప్రజలను దేవుడు మేఘస్తంభముతోనూ అగ్నిస్తంభముతోనూ నడిపించి వారు విశ్వాసంతోనూ విధేయతతో నడుచుకునేలా శిక్షణనిస్తూ వారికి మన్నాను, పూరేడుల పిట్టలను, తాగడానికి నీళ్లను అనుగ్రహించాడు. 19-40 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల సీనాయి పర్వతం దగ్గర నిబంధనను, 10 ఆజ్ఞలను, ప్రత్యక్ష గుడారపు యాజకత్వము విషయములను, వీటన్నిటితో కూడిన ప్రత్యక్షతలను పొందారు. ప్రత్యక్ష గుడారం నిర్మాణం పూర్తి కావడం, దానిపైకి దేవుని మహిమ దిగిరావడంతో ఈ గ్రంథం ముగిస్తున్నది. ఈ విధముగా ఈ యొక్క నిర్గమాకాండంలో కొన్ని ప్రత్యేకమైన అంశములు దాగి ఉన్నవి. 5 స్థూలమైన అంశాలు నిర్గమాకాండం గుణలక్షణాలను వివరిస్తున్నాయి. 1. ఇశ్రాయేలు ఒక రాజ్యముగా ఆవిర్భవించిన చారిత్రక పరిస్థితులను ఇది నమోదు చేసింది. 2. దీనిలో 10 ఆజ్ఞలు తన ప్రజల కొరకు దేవుని నైతిక చట్ట సంగ్రహం, వారు పాటించాల్సిన న్యాయవర్తన ఉన్నాయి. అలా ఇవి బైబిలు నైతిక సిద్ధాంతాలకు, న్యాయనిరతికి పునాదిని ఆవిష్కరించాయి. 3. దేవుని స్వభావమైన విమోచన, కృప, శక్తి కార్యరూపంలో చూపించిన పాత నిబంధన పుస్తకాల్లో ఇది ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. పాత నిబంధన పరిభాషలో చెప్పాలంటే నిర్గమాకాండం దేవుడు తన ప్రజలను అపాయము నుండి, పాపదాస్యము నుండి, సాతాను నుండి, ఈ లోకము నుండి మానవధితంగా విడిపించిన విధానాన్ని వివరిస్తున్నది. 4.
దేవుని ఘనమైన ప్రత్యక్షత, ఆయన మహిమోన్నతమైన గుణస్వభావాలు అంటే సత్యసంధుడు, కరుణామయుడు, నమ్మదగినవాడు, పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, చరిత్ర మీద, శక్తివంతులైన రాజుల మీద ఆయన అధికారం, విమోచింపబడిన వారితో నిబంధన పూర్వకమైన జోక్యం కలుగజేసుకునే విధానం ఇందులో ఇమిడి ఉన్నది. ఆయన నైతిక చట్టములోను, తీర్పుల్లోను వెల్లడైన విధంగా న్యాయవంతుడు, సజ్జనుడు, భక్తి ప్రతులతో ఆరాధించదగిన సర్వోన్నతమైనటువంటి దేవుడు ఆయన. తన ప్రజలతో ఉంచడానికి ప్రత్యక్ష గుడారంలోనికి దిగివచ్చిన వేలుపుగా ఈ గ్రంథమంతా సాక్షాత్కరిస్తూ ఉన్నది. 5. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించిన విమోచనకు వారి ప్రతిస్పందనగా తప్పనిసరిగా ఉండవలసిన ఆరాధన ఏమిటి, ఎలా, ఎందుకు అన్న విషయాలు నిర్గమాకాండం నొక్కి వక్కాణిస్తున్నాయి. అంతేకాక కొత్త నిబంధన కింద లభించిన విమోచన నిర్గమాకాండం అంతటిలో ముంగుర్తుగా కనిపిస్తున్నది. మొదటి పస్కా ఎర్ర సముద్రాన్ని దాటడం, సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని దయచేయటం, పాత ఒడంబడికలోనివి కాక యేసు మరణం, పునరుద్ధానం, పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం, కొత్త ఒడంబడికలోనివి కొత్త నిబంధనలోనికి క్రీస్తును విమోచనను ముంగుర్తిగా తెలియజేసే నిర్గమాకాండంలోని అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధముగా ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్న హెబ్రీల చరిత్ర వ్రాయబడింది. ఐగుప్తు దాస్యం నుండి వారు విమోచింపబడి దేవుని వాగ్దాన దేశపు దిశగా వారు పయనించడంలో ఇందులో ప్రముఖంగా ప్రస్తావించబడింది. ఫరోను ఎదిరించి ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం గుండా నడిపించినటువంటి మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గర జరిగినటువంటి అద్భుత ఘట్టాన్ని ఇందులో వివరించడం జరిగింది. దేవుని యొక్క కార్యాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రత్యక్షంగా కనువిందు చేసినట్లుగా, కనులకు వారు కట్టినట్లుగా చూసి ఉన్నారు. వారికి 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చి వారిని ఒక మంచి మార్గంలో వారిని నడిపించటానికే దేవుడు వారిని బలపరిచాడు. ఈ యొక్క గ్రంథం యొక్క కథానాయకుడిగా మోషే ఉన్నాడు. ఇందులో దేవుని మందిరము, ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ స్పష్టముగా ఇవ్వబడి ఉన్నది. ఈ రీతిగా నిర్గమాకాండము దేవుడు తన ప్రజలను విమోచించిన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నది.